కోడుమూరు గ్రామ ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా వినిపించి మీరందరూ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు డ్యాన్స్ అలంకరించవలసిందిగా మా మహిళా డిఎస్పీ గారిని కోరుతున్నాను. అలాగే కోడుమూరు సిఐ గారిని 10 మందిని తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే ఈ వివక్ష అనేది ఉండదు. కాబట్టి దీంట్లో అందరిగా పౌరులందరి బాధ్యత ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, అది చూడు, ఆ పిల్లలు జుట్టు కత్తిరించుకొని ఉన్నారు. ఏం పేరు? నీ పేరు? నువ్వే పైకి ఏం పేరు? జుట్టు బాగుంది, నీ జుట్టు చాలా బాగుంది. ఎప్పుడన్నా ఇస్తావా ఇన్ఫర్మేషన్? ఏమైనా జరిగితే ఎవరైనా అమ్మాయిలు కామెంట్ చేస్తే, క్లాస్మేట్స్ని కామెంట్ చేస్తే, అక్కోళ్ళు చెల్లెళ్ళు కామెంట్ చేస్తే ఎవరికి ఫోన్ చేయాలా? ఏ నెంబర్ ఏమి? 181 101 100 దేనికైనా చేయండి. లాస్ట్ 108 కూడా చేయండి, 108 కూడా చేయండి. వాళ్ళు కూడా మనకు లైన్ కలిపి మనకు చెప్తారు. సో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా చాలా మంచి యాప్స్ ఉన్నాయి. మీకు చెప్పారా? మెసేజ్ పంపించచ్చు అని చెప్పినా సార్. షెల్టర్ యాప్ ఒకటి, చిల్డ్రన్స్ యాప్ ఒకటి, దాంట్లో ఉండేది 4 ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో 3 మాత్రం ఇన్ఫార్మ్ చేయండి. పోలీస్ వ్యవస్థ మేము ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం, మీకోసం ఉంటాం. మాకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చిండేది మీకు సేవ చేసేదానికి తప్ప మా ఇంట్లో జీతం ఇచ్చేదానికి కాదు. మీకు సేవ చేసేదానికోసమే మాకు ఇక్కడ పోస్టింగ్. ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాం. అటువంటి ఏమైనా ఉంటే మాకు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎల్లప్పుడూ మేము మీకు అందుబాటులో ఉంటాం. అలాగే ఇంక దీంట్లో ఏమైనా మీకు అనుమానాలు ఉంటే అడగచ్చు నాకు. సైబర్ నేరాల గురించి ఇంకా ఎవరైనా అమ్మాయిలను ట్రోలింగ్ చేసినా, కామెంట్ చేసినా కాల్ చేయడం అని చెప్పచ్చు. ఓకే, ఓకే, చాలా బాగా అలవాటు పడుతున్నారు. వీటన్నిటికి దూరం ఉండండి. చట్టపరంగా బెట్టింగ్ అనేది నిషేధం భారతదేశంలో. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్లు కూడా నిషేధించినారు. దాచినందుకు నేను మా కోడుమూరి సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. కూర్చున్నాను. చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు ఇప్పుడు అందరూ దాదాపు 6 మంది 7 మంది వచ్చారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ అందరూ. ఈరోజు అత్యంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్న ఎస్ఐ గారు. ఇంత మంచి కార్యక్రమానికి వేదిక అయిన వెంకటేశ్వర దేవస్థానం మన ఊరు, మన ఈ కార్యక్రమం అనేది అందరూ పని వదులుకొని రావడం కదమ్మా. మనల్ని రక్షించడానికి వచ్చిన వీళ్ళందరికీ మనము ఆర్థిక అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి మేమున్నామని ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరిని మనం ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఎంతో బిజీగా ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చి చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మహిళలు ఎవరు ఇబ్బంది పడినా కూడా పొరపాటు ఇప్పుడు అన్న చెప్పడం జరిగింది. 100 మీరు మర్చిపోయినా 101 కానీ 108 కానీ కాల్ చేయండి, మేము రక్షిస్తామని చెప్పడం నిజంగా అభినందనీయమైన. ఎందుకంటే ఒకసారి గుర్తురాకపోవచ్చు, ఏ నంబర్కి చేసినా మేము ఉంటామని చెప్పడం అనేది అంత ఈజీ కాదు. 24 గంటలు మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. మా ఎస్ఐ గారికి చేయండి, మా హోంగార్డులకు చేయండి, పోలీస్ చేయండి, ఎంపీడీ వాళ్ళకి చెప్పండి, ఎవరికైనా చెప్పడం పిలుపునివ్వడం కూడా అభినందనీయం. మన కోడుమూరు నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కోడుమూరులో పక్కల పారే అందరి నీళ్ళు తాగిన ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళే, దాతృత్వం ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఇక్కడ ఉంటారు. అందుకే కోడుమూరు ఇంత అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే మహిళల గురించి మనం మాట్లాడాలంటే ముందుగా మనకి ప్రపంచానికే కొన్ని వందల వేల సంవత్సరాలు చెప్పిందంటే ఓం శ్రీ త్రిమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఎవరైనా సరే మనకి మొదటి గురువు మనకి అమ్మనే, చిన్నప్పటి నుంచి పెద్దయినా సరే మన ఇంట్లోకి వెళ్తే ఫస్ట్ నేను ఎక్కువ టైం తీసుకొని, ఎందుకంటే 10 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక వేసి ఉండేది చాలా గొప్ప సంగతి. ఎండాకాలంలో కూడా నేను ఎక్కువ 10 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోను. ఈ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనేది మాకు సెమినార్ సంబంధించి మాట్లాడుకుందాం. నేరాలు అనేది మహిళల పట్ల అనాది కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి.
కాలక్రమేణ రాజులు రాజ్యాలు అన్నీ పోయినాయి. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది, కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. మళ్ళీ మనకు స్వాతంత్రం వచ్చింది, తర్వాత కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. మళ్ళా కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు కఠిన చట్టాలు వస్తున్నాయి. స్త్రీకి రక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయంగా అడుగడుగునా వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీకి ఇంటిలో దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. స్త్రీ ఇంటిలోనే స్టార్ట్ అవుతుందండి. అది ఏ రూపంగా, అది భర్త కావచ్చు, ఇంటిలోనే. మనకెక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా నుంచి శత్రువు లేడు. తెలిసిన వారి రూపంలో, బంధువు అనే రూపంలో, సన్నిహితంగా ఉండే రూపంలో మనకు శత్రువు తయారవుతాడు మన ఇంట్లోనే. ముఖ్యంగా ఇంట్లో ఎందుకు దేవాలయం కూడా అంటారు. ఇంట్లో పిల్లలను చక్కదిద్దేది తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది తండ్రి కంటే. ఎందుకంటే తల్లితో చనువుంటారు. పిల్లలు స్కూల్కు పోతున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు, టీచర్లు ఎవరు ఏం చెప్పినారు అని ఖచ్చితంగా వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. స్కూల్లో కాలేజీ ఫీజు కట్టాం, స్కూల్కు పెట్టాం, బ్రహ్మాండంగా కాన్వెంట్ చదువుతాడు పిల్లగాడు, వాళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటే పొరపాటు. నీ బాధ్యత అది. నేను డబ్బు కట్టాను, వాళ్ళు చూసుకుంటారులే అంటే చూసుకుంటారు. వాళ్ళు తిన్నారా లేదా అని చెప్పి వాళ్లకు మానసికంగా ధైర్యం ఇచ్చేది ఓన్లీ తల్లిదండ్రే. ఏమండి, స్కూల్ పిల్లలు మీరు డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా, మాకైనా మీకైనా కూడా డిసిప్లిన్ ఉంటే యూనిఫామ్ వేసుకొని క్యాప్ పెట్టుకొని నీట్గా వచ్చినాం. అది ఇండిసిప్లిన్గా ఉంటే వ్యవస్థ ఉండదు. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ ఎవరికైనా కూడా, ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూలుకు 9 కంటే 8:45 కల్లా ఉండాలంటే. వర్షం వస్తుంది, వాగు వస్తుందని కాదు, డిసిప్లిన్. ఎక్కడి నుంచి వస్తుంది డిసిప్లిన్? ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఆత్మవిశ్వాసం అంగట్లో కొనుక్కుంటే సరుకు కాదు. మా నాయన 10 ఎకరాలు అమ్మేసి నాకు ఆత్మవిశ్వాసం కొని తీసి ఇస్తాడంటారు. నీలో రావాల కసి. చవట సన్నాసి, చవట దద్దంగా బతుకుదామనే ఆలోచన నుంచి విరమించుకోవాలా. పద్దనే లేయాలా. నీ పప్పు నువ్వే చెప్పేసుకోవాలా. నీ అన్నం నువ్వే తినాలా. నీ అన్నం నువ్వే చేసుకోవాలా. నీ తట్ట నువ్వే కడగాల. అమ్మ చేసి పెడుతుంది, నాయన చేసి పెడుతుంటే కోడుమూరులోనే ఉంటావు. నాగలాపూర్లో తిరునాలో పోతావు, ఇట్లా దేవుళ్ళ కొడుకు ఇట్లా పోతావు. కర్నూలు చూడవు, హైదరాబాద్ చూడవు, ఢిల్లీ చూడవు, రష్యా చూడవు, పాకిస్తాన్ చూడవు, అమెరికా చూడవు. ఇక్కడే జరుగుతుంది నీ లైఫ్ అంతా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందంటే లైఫ్ అంతా పోతుంది. అర్థమవుతుందా? నీ పని నువ్వే చేసుకోవాలా. ఎదుటి వ్యక్తి మీద ఆధారపడకూడదు. వీలైనంత వరకు నువ్వు గొప్పను ఏంటంటే నీ కోడుమూరు కాదు, కర్నూలు కాదు, రాష్ట్రం కోడేకి వస్తుంది. పలా ఆంధ్రప్రదేశ్ వచ్చే పెద్ద సైంటిస్ట్ అడప, పెద్ద ఆఫీసర్ అట్టపో అని చెప్పి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అప్ప ఇండియాకు అని చెప్పి. లేదంటే నీ బంధువులు నిన్ను అసహించుకుంటారు. నువ్వు వెనకబడిందంటే నువ్వు అసహించుకుంటారు. నీ ఇంట్లో తమ్ముడు, చెల్లెలు, అక్క కూడా. లాస్ట్ నీ తల్లిదండ్రులు కూడా నిన్ను పట్టించుకోరు. ఇప్పుడు సక్సెస్ ఉంటాడు, ఫెయిల్యూర్ ఉంటే పట్టించుకోరు. సో దయచేసి ఒక ఆశయంతో ఉండాలా. ఆశయం ఎక్కడ వస్తుంది? కసి ఉండాలి మనిషిలో. చదవాలా. మాకెందుకులే అంటే ఎట్లే ఉంటుంది. చదివి గొప్పలు కావాలా. నీ జీవితంలో నీదంటే ఒక పేజీ ఉండాలా. నీ జీవితంలో నీదంటే ఒక పేజీ ఉండాలా. ఎక్కడి నుంచి ఇస్తుంది? ఫస్ట్ ఇంట్లోనే గౌరవం ఇల్లా. తల్లి అంటేమి, చెల్లి అంటేమి, అవ్వ అంటేమి, తాత అంటేమి అని చెప్పి ఇంట్లో గౌరవం ఇల్లా. తల్లి చెప్పాలా. తప్పు చేస్తా అంటే తప్పు అని. టీచర్లో 2 దండించిందంటే మా వాణి ఏం దండించే, నువ్వు ఎవరు? నేనే దండిలే. ఫస్ట్ నువ్వు దండికోకుంటే టీచర్లు దండిస్తారు. టీచర్లకి దండి లేదంటే అక్కడ పోయిందంటే పోలీసులు దండిస్తాడు. దాంట్లో ఏమాత్రం మార్పు లేదండి. పోలీసు చేతిలో దండన ఉంటుంది, అది గ్యారెంటీ. ఫస్ట్ ఇంట్లోనే. అందుకని ఇంట్లోనే తయారయ్యేది. రాగులేస్తే రాగి పిండే వస్తుంది, జొన్నలేస్తే జొన్న పిండే వస్తుంది.
నీ ఎటువంటి మెంటాలిటీ ఉంటుందో ఆ విధంగానే పిల్లోళ్ళు కూడా ట్రైనప్ అవుతారు. దాదాపుగా కొన్ని విషయాలు చెప్పలేం. మహిళలకు అనేక రక్షణ చట్టాలు ఉంటాయి. ఏదైనా కూడా జరిగిందంటే, ఎందుకంటే నేను చాలా చెప్పడానికి సబ్జెక్ట్ ఉంది, కానీ ఇక్కడ మీకు 2 hours అవుతుంది, బాగా వేడిగా ఉంది, నాకు వేడిగా ఉంది. ఏదైనా కూడా ముందుకు రావాలా, చెప్పాలా, ఓవర్కోర్తో కోఆపరేషన్ ఉండాలా. ఇంత బయట కూడా మన హద్దులేమి, మన కథ ఏమి మనకే తెలుస్తుంది, ఎవరో చెప్పాల్సిన అవసరం లే. వీలైనంత వరకు ఎదుటి వ్యక్తి మీద ఆధారపడకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆధారపడిందంటే వాడు లీలియస్ తీసుకుంటాడు. నీ లీలియస్, ఎదుటి వ్యక్తి బలం ఎక్కడో కాదు, నీ బలహీనతే ఎదుటి వ్యక్తి వాని బలము. ఎదుటి ఎక్కడ రాదు, వాడేం వాలి శుక్రుడు కాదు. నీ బలహీనత ఎదుటి వ్యక్తి వాని బలము. మైండ్ సెట్ ఎక్కువ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ లేడీస్ అన్ని రకాలు ఉన్నారు కాబట్టి టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. దానికి సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఎందుకు ఇందాక బలహీనత అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. కల్పించాలని, మీలో మార్పు తీసుకురావాలని ఆ ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా మీకోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. సో ఇక్కడ ఏంటంటే, రక్షణ ఇవ్వడానికి పోలీస్ శాఖ వారు ఎంతమంది ఉన్నారు, దేశంలో, రాష్ట్రంలో, మన మండలంలో జనాభా ఎంతమంది ఉన్నారు? మీరు ఒక బేరోజు వేసుకుంటే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి వెంటనే రక్షణ ఇవ్వడానికి పోలీసు వారికి సాధ్యమవుతుందా? 100% సాధ్యం కాదు కదా సార్. వెంటనే ఇవ్వడానికి సాధ్యం. మన ఇంట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా అక్కడ అల్లరి చేస్తున్నటువంటిది. ఎవరు చేస్తున్నారు? వేరే ఆకాశం నుంచి ఊడిపడుతున్నాడా? లేదు కదా. సో ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది. మార్పు అక్కడే రావాలి మనకు. ఇల్లు బాగుండాలి, తర్వాత ఏం బాగుండాలి? ఇల్లు తర్వాత బడి బాగుండాలి. ఇల్లు, బడి. బడిలో గురువులు చెప్పినటువంటి పాఠాలు, గురువులు చెప్పినటువంటి నీతి నియమాలు, నిబంధనలు సక్రమంగా